వీళ్ళను అట్లేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఇక యువతకు 2 నెలల్లో 6,000 కోట్లు ఇస్తాం, అర్హులకే రాజీవ్ యువ వికాసం. ప్రతి నియోజకవర్గంలో 4-5 వేల మందికి లబ్ధి. సీఎం రేవంత్. ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగులు పెట్టి అర్హులను గుర్తించాలి. కార్యకర్తలకు ఇవ్వచ్చు, కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలి. ఉద్యోగాలు, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్కు ప్రయారిటీ. పన్నుల వసూలు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్తో తెలంగాణ టాప్. దుబారా తగ్గించి ఆదాయం పెంచుతున్నాం. ఇద్దరు మంత్రులను తీసేస్తే పాలనపై పట్టునట్ట. అందరినీ సమన్వయం చేసుకొని పాలన చేస్తే పట్టునట్ట అని ప్రశ్న. రాజీవ్ యువ వికాస పథకం అప్లికేషన్ ప్రారంభం. అర్హులైన నిరుద్యోగ యువకులకే రాజీవ్ యువ వికాస పథకం వర్తింపజేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు ఎమ్మెల్యేల వెంట ఉన్న కార్యకర్తలకు సైతం ఈ స్కీమ్ కింద స్వయం ఉపాధి కల్పించాలని, కాకపోతే వారంతా ఖచ్చితంగా అర్హులై ఉండాలని సూచించారు. ఇందుకోసం రాబోయే 2 నెలల్లో ఎమ్మెల్యేల చేతిలో 6,000 కోట్లు పెట్టబోతున్నట్టు చెప్పారు. అర్హుల గుర్తింపు కోసం ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగులు పెట్టుకోవాలని సూచించారు. పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలంటూ అర్హులకు మాత్రమే ఇవ్వాలంటూ చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం రాజీవ్ యువ వికాస్ స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సో ప్రారంభించినటువంటి నేపథ్యంలో మరి ఎవరు అర్హులుగా వీళ్ళు తెలుస్తారు మరి ఏందనేది డీటెయిల్స్ ఇచ్చినా లేదో చూడాలి. ఇక్కడ పెట్టారు కదా. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ పథకంలో మనం వెంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువకులందరికీ పని కల్పించవచ్చు, కానీ అర్హత ఉందా లేదా అని చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీదే. 5 అంతస్తుల భవనం ఉన్నా 5 లక్షలు ఇస్తా అంటే కుదరదు. గతంలో ఇలా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో చూస్తున్నాం. ఇప్పుడు అలా నడవదు. నిజమైన నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస పథకం అందాలి. దాంతో ప్రభుత్వంపై విశ్వాసం కలగాలి. ఇక అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తన దగ్గరకు వచ్చి తమ వెంట ఉన్న వారికి ఏం చేయలేకపోతున్నామని చెప్తున్నారు. అందులో భాగంగానే అర్హత ప్రకారం 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి కింద నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. జూన్ 2న లబ్ధిదారులను ప్రకటించబోతున్నట్టు చెప్పారు. పాలనపై పట్టంటే అధికారులను జైలుకు పంపడమా? 14 నెలల కాలంలో ఎన్నో పథకాలు, మరెన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినా తనకు పరిపాలనపై పట్టు వచ్చినట్లు లేదని అంటున్నారంటూ సీఎం రేవంత్ అన్నారు. ఒకరిద్దరు మంత్రులను తీసి బయట పడేస్తేనో, 2 అధికారులను జైలుకు పంపిస్తేనో పట్టు వచ్చినట్టు కాదని, ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పాలనపై పట్టు వచ్చినట్టు అంటూ తెలిపారు. ఏదైనా విరగొట్టడానికి ఎక్కువ సమయం పట్టదని, కట్టడానికే సమయం పడుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం సాయంగా ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 10 నెలల్లోనే 57,924 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం దేశంలోనే లేదని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండరు అందిస్తున్నట్టు చెప్పారు. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలకే పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నామని, మహిళలకు త్వరలోనే 1.20 కోట్ల చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు ఇచ్చారని, అయితే కరెంట్ ఇవ్వలేదన్నారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా 29,550 పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి 5,500 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పారు. రైతులకు 20,617 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. ఉద్యోగాల పారదర్శకంగా ఇవ్వడంతోనే ఎక్కడ చిన్న ఆరోపణ ప్రభుత్వంపై రాలేదంటూ, టీచర్ల బదిలీ ప్రమోషన్లో ఎక్కడ ఆరోపణలు రాలేదంటూ, స్వయం ఉపాధిలో ఏటీసీలో చదువుకునేటోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నామంటూ, మైనార్టీ పర్సంటేజ్ ప్రకారం ఇండ్లు పథకాల విషయంలో మైండ్లో పెట్టుకున్నామంటూ సముచిత న్యాయం చేస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడ అంతా బాగానే ఉన్నది, కానీ యువతల తలరాతను మార్చే స్కీమ్ డిప్యూటీ సీఎం బట్టి. రాజీవ్ యువ వికాస పథకం యువత తలరాతను మారుస్తుందంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మండలానికి 1000 మంది యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించే అవకాశం వచ్చిందని, ఎమ్మెల్యే ఈ స్కీమ్ను ఉపాధి పథకాలు అందించే అవకాశం వచ్చినందున ఎమ్మెల్యేలు ఈ స్కీమ్ను విస్తృత ప్రచారం కల్పించి ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లను సైతం ఈ పథకానికి ముందుకు తీసుకుపోవడానికి ఒప్పించామని వెల్లడించారు. రాష్ట్రంలో 5 లక్షల మంది యువతకు లబ్ధి చేసే విధంగా ఈ స్కీమ్ను రూపకల్పన చేశామని వివరించారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ పథకం అమలు కోసం విధి విధానాలు, కావాల్సిన నిధులు సమీకరణపై క్యాలెండర్ సిద్ధం చేయాలంటూ సీఎం రేపడంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి తాము
సమీక్షించి ఈ పథకం 100% అమలు కావడానికి కావాల్సిన విధి విధానాలు ఖరారు చేశామని చెప్పారు. ఆన్లైన్లో పోర్టల్ ద్వారా దరఖాస్తులో డౌన్లోడ్ చేసుకొని మండల కార్యాలయంలో సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. మండల అధికారులు వాటిని స్క్రూటినీ చేసి జిల్లా అధికారులకు పంపిస్తే కలెక్టర్ సమీక్షంలో దరఖాస్తుల వెరిఫికేషన్ చేస్తారని, ఆ తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవల్ చేస్తే జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నది కానీ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు చెప్పలేదు. మరి వీళ్ళు ఎటువంటి గైడ్లైన్స్ పెడతారు ఏందో అనేది తెలియదు. బట్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మాత్రం మీరు నిజంగానే ఉపాధి అవకాశాలు కావాలి, బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే అప్లై చేసుకోరు. ఆన్లైన్లో జూన్ 2 తారీఖున ఆ జాబితాను ప్రకటిస్తారంటే ఆ లోపల కలెక్టర్లు వీళ్ళంతా స్క్రూటినీ చేసి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేటువంటిది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారంటే చెప్తా ఉన్నారు. కాబట్టి మీ సేవల్లో అక్కడ నెట్ సెంటర్ దగ్గర మీరు అప్లై చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో దాన్ని ఇవ్వాలని చెప్తా ఉన్నారు. కాబట్టి సో చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకి ఇది సువర్ణ అవకాశం. ఎమ్మెల్యేల ఎంపీల దగ్గర ఏళ్ళ తరబడి తిరుగుతున్నటువంటి కార్యకర్తలకు ఇది ఒక సువర్ణ అవకాశం. కార్యకర్తలకు కూడా ఈ అవకాశం వరిస్తుంది. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా అర్హులైతే వాళ్ళకు కూడా ఇవ్వండి. 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోనికి కాదు, అప్పుల కుప్పలో కూబిలో కూరుకుపోయినోడు నిరుపేద కుటుంబము ఇల్లు లేక రోడ్ల మీద బ్రతుకుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి అసలైనటువంటి ఒరిజినల్ నిరుపేద యువకుడికి అవకాశం ఇస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. ఆ కుటుంబంలో ఆ యువకుడు కనుక బిజినెస్ చేస్తే భవిష్యత్ తరాలకు పునాది పడుతుంది, భవిష్యత్ తరం అభివృద్ధిగా ముందుకు పోతుంది. కాబట్టి సో అటువంటి వారికి 50,000 నుంచి 4 లక్షల దాకా ఆర్థిక సాయం చేస్తుంట. 6 కోట్ల రూపాయలు 5 లక్షల మంది యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. కాబట్టి మరి ఈ యువ వికాసానికి మీరు అర్హులైతే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. 4 లక్షల రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం మీకు వస్తుంది. చూద్దాం ఇంకా పూర్తి స్థాయి అప్డేట్స్ ఇంకేమైనా ఇస్తారా అనేది. కానీ బట్ ఇప్పటికైతే ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు.